వెల్కమ్ టు కిరణ్ టీవీ. చిరంజీవి గారి పర్సనల్ రైట్స్‌కి కోర్టు రక్షణ కల్పించింది. ఎప్పుడు చెడు చెవులో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి అనే చిరంజీవి గారు అందరి వాడిగా ఇండస్ట్రీలో 4 దశాబ్దాల పైన కొనసాగుతూ ఉన్నాడు. ఒకవైపు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి పేద ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ కొడుకు అనతి కాలంలో ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. ఒక స్వయం కృషి, ఒక విజేత, ఒక హిట్లర్, ఒక స్టాలిన్, ఒక రుద్రవీణ, ఒక ఆపద్బాంధవుడు. కట్ చేస్తే వాల్తేరు వీరయ్య రేపు సంక్రాంతికి వరప్రసాద్‌గా వస్తూ ఉన్నాడు. ఏ సినిమా తీసినా ఒక సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు చేస్తా నేటి తరం అందరికీ ఆదర్శప్రాయం చిరంజీవి గారు. పద్మవిభూషణుడైన చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట అనడు. అందరి వాడిగా సినిమా ఇండస్ట్రీలో 4 దశాబ్దాలుగా ముకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఆయన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఎదుగుదలలో ఓర్వలేక ప్రతి అంశంలో కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఇంత అధిరోహించి ఈ రోజున ఆ స్థానంలో ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా రామ్ చరణ్ ఉన్నాడు. తన తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తా ఉన్నాడు. ఇంకో తమ్ముడు ఎమ్మెల్సీ అయ్యాడు. కుటుంబం మొత్తం మెగావైపోయి ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా దాసరి గారి తర్వాత మా సమస్యను పరిష్కరించగల వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారే. చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళంతా పలు సందర్భాల్లో ఏ విధంగా అయ్యారో మనం తెలుసుకునే అంశమే. ఆయనతో పెట్టుకుంటే ఏంటనేది ఆయనకి దైవబలం మెండుగా ఉంటుంది. అటువంటి చిరంజీవి గారు మీద విమర్శలు చేసేవాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు. ఆయన పేరు దుర్వినియోగం చేసుకొని వ్యాపారం వాళ్ళ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకునేవాళ్ళు. ఫైనాన్షియల్‌గా ఆయనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆయన పేరు యుటిలైజ్ చేసుకొని ఈ అనేక రకాలుగా ఇచ్చేస్తా ఉంటే ఎక్కడో చోట ఆయనకు కూడా మనసు చివుక్కుమంటది కదా! ఆయన లీగ టీమ్ కూడా ఉంటది కదా! ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదా! ఆయన అభిమానులు కూడా ఉంటారు కదా! ఎంతకాలం వీళ్ళని చూసి చూడనట్టుగా ఉండాలి అని అనుకునేవాళ్ళు. ఏదేమైనా గానీ చిరంజీవి గారు కోర్టుకెక్కారు. సిటీ సివిల్ కోర్ట్‌లో తన వ్యక్తిగత పేరు ప్రతిష్టలకి భంగం కలిగిస్తూ, తను నిర్మించుకున్న ఈ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయటానికి విశృంఖలంగా సోషల్ మీడియాని అడ్డాగా చేసుకున్న ఒక 36 మంది మీద నోటీసులు జారీ చేశారు. ఆయన పర్సనల్ రైట్స్‌కి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. పోలీసులు తన పని తాను చేసుకుంటారనేది స్పష్టంగా మనకి తెలిసిన అంశంగా మనం చూడొచ్చు. 20వ తారీఖు తీర్పు ఇచ్చింది సిటీ సివిల్ కోర్ట్ జడ్జి గారు శశిధర్ రెడ్డి గారు తీర్పిచ్చారు. ఆయనకి పర్సనల్ రైట్స్‌ని భంగం కలిగించొద్దని 36 మందికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు కొంతమంది స్పందించారు. నోటీసులు ఇచ్చినా మమ్మల్ని ఏం చేయగలరని కొంతమంది ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాళ్ళు ప్రశ్నలు ఎక్కువ పెడుతున్నారు. ఆయన గురించి నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకే ఒక ఇదేంటంటే యాజ్ ఎ లా చదువుకున్న వ్యక్తిగా లాని పూర్తిగా తెలుసుకోవాలి. శాసన, కార్యనిర్వాహక మిగతా రంగాలు పనిచేయనప్పుడు న్యాయశాఖ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. అల్టిమేట్‌గా చట్టం దృష్టిలో ఎవరైనా సమానం. ఎలిగేషన్ వచ్చిన వాళ్ళు సాక్ష్యాలు పోలీసులు చూపించాలా, శిక్షలనేది కోర్టే ఏస్తది. కాబట్టి కోర్టు మనకేం చేయలేదులే చిన్న చిన్న లొసుగులుంటే మనల్ని ఏం చేయలేదని ఇష్టం వచ్చినట్టు చిరంజీవి గారి ఫ్యామిలీతోకి వస్తే అది కరెక్ట్ కాదు. ఒక వ్యాపార ప్రకటనలో ఆయన వ్యక్తిగత రైట్సే కాకుండా ఇక్కడ మూలాల్లో చూస్తే జడ్జిమెంట్ కూడా కొన్ని పరిణామాలు కూడా మనం చూసే ఉన్నాం. డెఫినెట్‌గా ఆయన యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించి ఆయన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఎందుకంటే ఆయన సినిమాల నుంచి రాజకీయాల్లోకెళ్ళి రాజకీయాల్లో వద్దని మళ్ళీ సినిమాలోకి చేసుకుంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ సినిమాలో రాజకీయాల్లో 2 చూసుకుంటున్నాడు. మరి ఆయన రాజకీయాల్లో సినిమాల్లో ఉన్నంత వరకి ఎన్నో రకాలుగా ఆయన్ని తొక్కాలని చూశారు. కానీ ఎదుగుతానే ఉన్నాడు. తన తండ్రిని మించి కొడుకు ఎదిగాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. తన ఇండస్ట్రీలో వాళ్ళ కుటుంబం నుంచి 7 మంది హీరోలయ్యారు. అది ఎవరూ తొక్కలేకపోయారు. ఇక రాజకీయాల్లో రాడు అనుకున్నారు. వచ్చిన తర్వాత తన అన్న సాధించలేనిది పవన్ కళ్యాణ్ సాధించి ఈరోజు నేషనల్ పొలిటికల్ స్టార్‌గా అవతరించారు. ఈ కొంతమందికి కంటగింపుగా ఉంది. కొంతమంది చూడలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నంత వరకు మన ఎదుగుదల లేదనే కావచ్చు. అటు వైసీపీ అభిమానులు కావచ్చు. ఇంకొక వైపు ఇంకొక ట్రోల్ ఏంటంటే ఈ ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఈ 36 మంది నోటీసులు ఇచ్చిన వాళ్ళలో టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారనేది కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ రాజకీయాల్లో సినిమాలు ఎవరైనా చేయొచ్చు. విషయం ఉంటే ఉంటారు. లేకపోతే పోతారు. కాబట్టి ఇక్కడ చిరంజీవి గారి తరపున లాయర్ గారు హైకోర్టు లాయర్ ఎస్ నాగేష్ రెడ్డి గారు తన వాదనలు వినిపించడం జరిగింది. మెగాస్టార్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే ఈ వ్యక్తులకి ఒక ఒక రకంగా నోటీసులు ఇస్తే ఎంక్వైరీ జరుగుతుంది. ఆయన సజ్జనార్ గారు లాంటి కమిషనర్ ఇప్పుడు సిటీకి ఉన్నారు. ఆయన కూడా మనం చూడవచ్చు బెట్టింగ్ యాపుల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ తాట తీసి వదిలిపెట్టాడు. అంతకుముందు యాసిడ్ దారులకి గురైతే ఆడపిల్లలకి భద్రత లేదనే సమయంలో ఎన్కౌంటర్ ద్వారా ఒక మెసేజ్ అని ఇచ్చాడు. తర్వాత హైదరాబాద్లో ఇన్సిడెంట్ చూడొచ్చు. ఇప్పుడు ఆర్టీసీలో సంస్కరణలు కావచ్చు. ఆ తర్వాత బెట్టింగ్ యాపులతో పాటుగా ఈ ఫోక్స్ చిన్నపిల్లలకి యూట్యూబ్‌లో చూపించే వాళ్ళు కూడా హెచ్చరిక జారీ చేశారు. కఠినంగా శిక్షలు విధిస్తామని చెప్పారు. మరి
ఇది కూడా ఒకటే కదా, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతనం చేయటం ఎంతవరకు సమంజసం? ఆ విధంగా విమర్శించిన పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే బోరగడ్డ అనిల్ కావచ్చు, మిగతా వాళ్ళంతా ఏమయ్యారు అనేది ఒకసారి జైలుకి తిరుగుతూనే ఉన్నారు. అది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదైనా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశంలో ఉంటుంది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంది కదని ఇతర వ్యక్తిగత జీవితాల్లో జొరబడకూడదు. సాక్ష్యాలు లేకుండా ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకొని ఆయన పేరుని దుర్వినియోగం చేస్తా పద్మం విభూషణ్ అయ్యాడు 1978 నుంచి. ఒక ప్రాణం ఖరీదు నుంచి ఈరోజు ఎదిగిన తీరు మీరు ఒకసారి చూసుకోవాలి. ఒక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి బ్లడ్ ఇస్తే కాపాడాడు. వేలాది మందికి చూపు ప్రసాదించాడు. 24 క్రాఫ్ట్స్ కరోనా టైంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రాసరీస్ ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించేది అనేది గుండెల మీద చేసుకొని ఆలోచించుకోవాలా? ఇప్పటికైనా ఆ 36 మంది రియలైజ్ కావాలని మరి వాళ్ళ లీగల్ టీము పోరాడుతుంది చిరంజీవి గారి తరపున. 36 మెంబర్స్కి నోటీసులు ఇచ్చారు. కొంతమంది ముందుకొచ్చారు, కొంతమంది ఇంకా తగ్గట్లేదని తెలుస్తుంది. ఏదేమైనా కానీ నోటీసులు అనేది మనం ఒకసారి కనుక మనకొచ్చిన సమాచారం ప్రకారం తెలుసుకుంటూ ఉంటే కిరణ్ టీవీ సాక్షిగా, ఎందుకంటే వాళ్ళు కూడా మనలోని భాగమే, తెలియక చట్టాల గురించి పూర్తి అవగాహన లేకుండా మమ్మల్ని ఎవరు ఏం చేయలేని ఉద్దేశంతో విశృంఖలంగా ఆ కుటుంబం గురించి లేనిపోని యూట్యూబ్లో పెట్టి సునకానందం పొందే వాళ్ళకి మార్చుకుంటే పద్ధతి బాగుంటుంది వాళ్ళ ఉద్యోగం గురించి. లేకపోతే పోలీసుల ట్రీట్మెంట్ పోలీసులు ఉంటుంది. తర్వాత కోర్టులు శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసు. తర్వాత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియా అబ్యూజ్ యాక్ట్ అనేది అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. ఏపీలో కూడా త్వరలో రాబోతుంది. ఆర్డినెన్స్ వస్తే ఇక సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వస్తాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా సమర్థవంతంగా ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఎరాటికేట్ చేయటం, యూత్ ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా పర్సనల్గా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ కూడా ఆ చట్టం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సోషల్ మీడియా యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తే ఇబ్బంది పడతారు. మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా నిన్న వచ్చింది, ఏ కోర్టు ప్రొటెక్ట్స్ చిరంజీవి పర్సనాలిటీ రైట్స్, అనాథరైజ్డ్ యూజ్ ట్రైనింగ్ ఇమేజెస్ ఈ సేస్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ లాస్. ఆయనకి వ్యక్తిగత భంగం కలిగించడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ కోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఈ నెల 27 తారీఖుకి వాయిదా వేశారు. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఈ చిరంజీవి గారి కుక్కలకే కాదు, ఆనాడు అమితాబ్ బచ్చన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, తర్వాత రితిక్ రోషన్ కావచ్చు, కుమార్ సాను కావచ్చు, అర్జిత్ సింగ్ కావచ్చు, ఆశా భోంస్లే, ఐశ్వర్యరాయ్, తర్వాత నాగార్జున గారు, వాళ్ళందరికీ తప్పట్లా. మరి చిరంజీవి గారు చూస్తూ ఉంటాడు, ఆయన ఏమి చేయలేడు అనుకోవటం పొరపాటు. ఆయనకు వచ్చిన ఇది కూడా ప్రకారం కోర్టు కూడా ఆ పేర్లు 36 మంది పేర్లు ఎవరు, ఆ సమస్యలు ఎవరు యూట్యూబ్ నడిపిస్తుంది అనేది మనం ఉదహరించడం లేదు. కానీ చిరంజీవి గారు మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళ లీగల్ టీం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అనుకోవచ్చు. 36 మెంబర్స్కి నోటీసు కూడా ఇచ్చారు. ఈయన యొక్క హిస్టరీ మాత్రం 1978 నుంచి పద్మ విభూషణ్ స్థాయి ఎదిగి అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందిన చిరంజీవి గారిని వ్యక్తిగతాలను చేయటం, అటు కుటుంబ వ్యవహారాలు జోక్యం చేసుకోవటం, వాళ్ళ బిడ్డల పట్ల లేనిపోని కూడా కల్పితమైన పాత్రలతో పోస్ట్ చేసిన వాళ్ళకి ఈ యాక్ట్ ప్రకారం శిక్షలు తప్పు అనేది క్లియర్గా కనపడుతూ ఉన్నది. ఏదేమైనా కోర్టులో చిన్నపాటి ఇదిలో మెగాస్టార్గా చిరంజీవి గారు అవతరించిన తీరు, ఆయన కష్టపడిన తీరు, విపరీతమైన పోకడలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తే, అంటే రాజకీయంగా అనగదొక్కుదామని, తన తమ్ముడిని చూసి అన్నని, ఈ ఫ్యామిలీని డిఫేమ్ చేద్దామని అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఇక చిరంజీవి గారు శంకరదాత ఎంబీబీఎస్ చూస్తూ ఊరుకునేటట్టు లేడు. అటు వాల్తేరు వీరయ్య కావచ్చు, ఈరోజు సంక్రాంతికి వస్తున్నాడు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకు ఇంకా ఆయన వదలకుండా వ్యక్తిగత అన్నం చేయడానికి ప్రయత్నం చేయటం అది కరెక్ట్ కాదు కదా. క్లియర్ కట్ ఆర్డర్ వచ్చింది, వాళ్ళ యొక్క ఎవరికి నోటీసులు వచ్చినాయో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఆయన పేరు దుర్వినియోగం చేసుకోవటం, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయటం, కుటుంబాన్ని కూడా దీంట్లో లాగటం అనేది సహేతుకం కాదు. కాబట్టి యూట్యూబ్ ఉంది కదా, ఛానల్ ఉంది కదా మన చేతిలో, ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేద్దాం అనుకుంటే చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. కాబట్టి జీవితాంతం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవచ్చు. మీ వెనక ఏ రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, వాళ్ళు ఎంతో కొద్దిగా డబ్బు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. రేపు మీరు జైలు జీవితం గడిపితే ఎవరైనా వస్తారంటే ఎవరు రారు. కాబట్టి చట్టాలు న్యాయాల పట్ల గౌరవించాలా. ఏం చెప్తుంది కోర్టులు, ఏం చెప్తుంది, నోటీసులు ఎందుకు ఇచ్చారు, దాంట్లో మేము చేసిన తప్పు ఏంటనేది రియలైజేషన్ చేసుకుంటే చిరంజీవి గారు క్షమాగుణం కలవాడు, క్షమించి వదిలేస్తాడు. కాబట్టి ఆయనతోనే పెట్టుకుంటే ఆయనంతటా వ్యక్తికి కోపం తెప్పించే పరిస్థితి తీసుకొస్తే మిగతా హీరోలందరూ కూడా కోర్టుకు వెళ్తున్నారు, ఇది తెచ్చుకుంటున్నారు రక్షణగా. తర్వాత చిరంజీవి గారు ఇప్పుడు ముందుకు వచ్చారు.
ఈ కోర్టు కేసులో ఉంది కాబట్టి ఇంకా మరిన్ని వివరాల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి నోటీసులు వచ్చినాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన పేరు దుర్వినియోగం చేయకుండా 4.5 దశాబ్దాలు ఆయన కాపాడుకున్న ఇమేజ్‌ని తృణప్రాయంగా ఆయన వ్యక్తిగతనం చేయకుండా ఉంటే ఇకనైనా మంచిది. అది వాళ్ళు రియలైజేషన్ కావాలి. ఎవరికి 36 మంది నోటీసులు వచ్చినాయో వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాకముందే క్షమాగుణం గల చిరంజీవి గారిని వాళ్ళ లీగల్ టీమ్‌ని క్షమించమని కోరుకున్నా, లేకపోతే మేము పొరపాటు చేశామని చెప్పినా వాళ్ళకి మంచే జరుగుతుంది. చెడు జరగదు. కాబట్టి ఆలోచించుకోవాలా. యూట్యూబ్ ఉంది కదని విపరీతమైన థంబ్‌నెయిల్స్ పెట్టి కొన్ని ఛానల్స్‌లో బ్రహ్మాండంగా 32, 33 మిలియన్స్ ఎళ్లి మీసాల పిల్ల సెన్సేషన్‌లు క్రియేట్ చేస్తా ఉంటే ఈ సినిమా సంక్రాంతికి రాదని ఒక వ్యక్తి, ఏదో జరిగిపోయిందని ఒక వ్యక్తి, రకరకాల తమ్ములు పెడతా మరి మెగాస్టార్ గారికి మరి కన్నెర్ర చేస్తే ఏమవుతుందో చూసుకోవాలా. ఆయన చూస్తా ఊరుకునే వ్యక్తి కాదు. మొన్న బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒక లెటర్ ద్వారా తన అస్త్రాన్ని సంధించాడు. తన సాక్షులు, సాక్ష్యాధారాలతో చిరంజీవి గారు చెప్పింది కరెక్టే అని 100% నమ్మారు. కాబట్టి లీగల్‌గా ఏదైనా తప్పించుకోవచ్చు కానీ చట్టాల నుంచి మనం తప్పించుకోలేము. పోలీసులు ఇంట్రాగేట్ చేస్తారు. మీరన్నీ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటాయి. వీడియోల ద్వారా మాట్లాడిన మీ మాటలు ఎక్కడికి పోవు. మీరు మాట్లాడిన మాటలు ఎక్కడికి పోవు. అయన్నీ కూడా కోర్టుకి సమర్పిస్తే మీకు మరి శిక్షిస్తే జైలుకెళ్తే జైలు జీవితం గడిపిన తర్వాత ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. యాజ్ ఏ శ్రేయోభిలాషిగా, యాజ్ ఏ అనలిస్ట్‌గా, యాజ్ ఏ లామెన్‌గా నేను చెప్తుంది ఏందంటే ఎవరైనా మీ వెనక ఉండొచ్చు. మీ వెనక చివరిదాకా వాళ్ళు రారు. వాళ్ళ రాజకీయ స్వలాభపేక్షం కావచ్చు. అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మొదటి నుంచి కూడా చిరంజీవి గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు, వారి రాజకీయ ఎదుగుదల ఇష్టం లేని కొంతమంది ఉంటారు. ఆ ఉంటే కనుక వాళ్ళ మాటలు విని కొద్దిపాటి వాళ్ళ డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తే చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ పట్ల కావచ్చు, ఇప్పుడు నాగార్జున గారి పట్ల కావచ్చు, మిగతా నటులు ఎవరైనా కావచ్చు. ఈరోజు చిరంజీవి గారి జోలికి వచ్చింది. ఆయన లీగల్‌గా ఆయన టీం పోరాడుతూ ఉంది. కాబట్టి ఇది ఆదిలోనే ఆలోచించుకొని సరైన స్టెప్ వేయండి. మీ ఉజ్వలమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని కిరణ్ టీవీ సాక్షిగా తెలియజేస్తున్నాను.